ఓపి కూడా ఓ హద్దు ఉంటుంది. ఓన్లే కదా అని వదిలేస్తుంటే నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటావా? ఈవేళ ఎవరు అడ్డు వచ్చినా సరే వదలను. ఎక్కడా నాకే కన్ను కొడతావా? ఈ వేళతో ఫినిష్. నా బట్టలు కొట్టేస్తుంటే ఓన్లే కదా అని వదిలేశాను. నా నోటికాడి చికెన్ ముక్క తినేస్తుంటే పాపం ఏదో ఆకలితో తినేసిందిలే అని ఊరుకున్నాను. ఇప్పుడు ఏకంగా నా కష్టాన్ని దానికి బొక్క పెడతావా? ఊరుకోను. ఇంట్లో వెళ్తావా? ఇక్కడున్నావా? నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నిన్ను చీల్చి చండాడి మందు పడు. దాని జోలికి దాన్ని మాత్రం ఏం చేయకు. ఇంకా దాని సీల్ ఓపెన్ చేయలేదు. కావాలంటే ఆ పక్కన ఉల్లిపాయలు బాగుంటాయి. పడేసాను. మన ఇద్దరు రాజీకి వచ్చేద్దాం. నేను ఏం చేయను, నువ్వు దాన్ని ఏం చేయదు. ఓకే ప్లీజ్. చాలా థ్యాంక్స్. నమ్మక ద్రోహి, నేను చస్తే వదిలిపెట్టను. నేడుస్తున్నావు. డూప్లికేట్ మంది ఇచ్చినా మందు బాగోలేదేంటి? చేంజ్ ద బ్రాండ్. ఇస్తున్నాడో లేదో వాళ్ళను అంతంత మాట్లాడతాడ్రా. ఎవరన్నా? నా కొడుకు. ఎవరన్నా అంటే నాతో మాట్లాడరా? అరే ఆ బచ్చగాన్ని నాలుగు రుంచి పెట్టుకొని నీతో మాట్లాడమని నేను చెప్తానా? నా కొడుకు నేనే కొట్టలేదు. ఎప్పుడు మీరు కొడతానంటాడా? తప్పే. కూర్చోన్నా కొట్టడా? కూర్చో అన్నా. నువ్వు కూడా చిన్నోడు చెప్పినట్టు చిన్నోడు వాడి మాట నేను అలా నా మాట వాడు అని ఎలా పెంచాను ఈ చేతులతో. నూకాలమ్మా గురు గ్రామ దేవత మరి నూకాలమ్మ అంటే గ్రామ దేవత కాదురా, మన ఇంటి దేవత. మన కాదురా, నా ఇంటి దేవత. నా పెళ్ళం. వయసులో మా ఇద్దరికి పెళ్ళయిందిరా. సంవత్సరం పాటు సంవత్సరం చేసేవో లేదో ఈ తోడిని కని నా చేతిలో పెట్టి తాను పూలో పాతట్టేశాం. ఇక్కడ కదా మా ఊళ్ళో. వీడు అప్పటి నుంచి ఎలా పెంచాను రా. గుండెల మీద పెట్టుకుని పెంచాను తెలుసా? రే నీకు తెలియదురా, వాడికి ఇలా కూడా ఎన్నిసార్లు కడిగాను రా. అప్పుడు ఎప్పుడో కడిగింది ఏం గుర్తుండదన్నా. ఈ మధ్య అన్నకు అడిగావా? అన్నా అసలు గొడవ ఎలా వచ్చిందంట? న్యూస్ పేపర్ తీసుకొచ్చి పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడు. ఇరికించడం కాకుండా పెద్ద ఇంగ్లీష్ ఒకటి. కాన్వెంట్ అంట. కాలీఫ్లవర్ ఏం కాదు. అయ్యి బాబోయ్, ఇంట్లో సంటోడు ఒంటరిగా వదిలేసి వచ్చాను రా. జోడుచుకుంటాడేమో రా. నేను వెళ్తానే. అన్ని